పోలీసులు ఆయన విజయవాడ తీసుకొచ్చారు. ఈరోజు కోర్టులో హాజరుపరచబోతున్నారు. ముంబై నటి కాదంబరి జత్వానీని వేధించిన కేసులో సీతారామాంజనేయులను అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు. ఇప్పటికే ఈ కేసులో కాంతిరాణ టాటా, విశాల్ గున్ని ఇద్దరు కూడా ముందస్తు బెయిల్ పొంది ఉన్నారు. కానీ సీతారామాంజనేయులు మాత్రం ఎటువంటి బెయిల్కు ప్రయత్నాలు చేయలేదు. ఆయన హైదరాబాద్లో ఉన్నారు. ఆయన ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు సిఐడి అధికారులు సీతారామాంజనేయులను అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు చేయించిన తర్వాత ఈరోజు కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఇప్పుడు సీతారామాంజనేయులు వ్యూహం ఏంటి, అసలు ఇంతవరకు బెయిల్ తీసుకోకపోవడానికి, బెయిల్ ప్రయత్నాలు చేయకపోవడం వెనుక కూడా ఏదైనా వ్యూహం ఉందా అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. వైసీపీ నాయకులు అంటున్నారు ఇది అక్రమ అరెస్ట్ అని. కానీ ఆయన వేధింపులకు పాల్పడ్డారు అనటానికి ఆధారాలు ఉన్నాయని సిఐడి అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే సీతారామాంజనేయులను అరెస్ట్ చేశారు. నిన్న అరెస్ట్ చేసిన తర్వాత విచారించారు ఏపీ సిఐడి అధికారులు. ఈరోజు కోర్టు ముందు ప్రవేశపెట్టబోతున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తీసుకువెళ్లారు. కోర్టు దగ్గర నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కృష్ణమోహన్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి కృష్ణమోహన్తో మాట్లాడే ముందు సీతారామాంజనేయులను అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు చేస్తున్నప్పటి దృశ్యాలు చూద్దాం. ఆయన ఆపండి, పక్క తప్పు అయిపోయింది సరే. ఆయన ఆపండి, పక్క తప్పు బయటకు. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ సీతారామాంజనేయులను మరికొద్ది సేపట్లో కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే కోర్టు ప్రాంగణానికి సీతారామాంజనేయులను తీసుకుని సిఐడి అధికారులు చేరుకున్నారు. కోర్టు దగ్గర నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సీతారామాంజనేయుల కేసులో ఈరోజు ఏం జరగబోతోంది? రోహిత్, నటి జత్వానీ కేసుకు సంబంధించిన వ్యవహారంలో పిఎస్ఆర్ ఆంజనేయులు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి నిన్న విజయవాడ సిఐడి కార్యాలయానికి తీసుకుని వచ్చిన నేపథ్యంలో రాత్రే అతన్ని మెడికల్ రిపోర్ట్స్కి పెడదామనుకున్నారు. కానీ నిన్నంతా రాజకేశ్ రెడ్డి వ్యవహారం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున 6 గంటలకే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. అక్కడ మెడికల్ పరీక్షలన్నీ నిమిత్తం తర్వాత కోర్టుకి తీసుకుని వచ్చారు. కోర్టులో ఇప్పుడు 5th ఫ్లోర్ కేసు అయితే నడిచే పరిస్థితి అయితే ఉంది. ఈ ఫ్లోర్కి సంబంధించిన వ్యవహారంలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ కోర్టు దగ్గరే ఉన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఈ 2 వాహనాల్లోనే తరలించిన పరిస్థితి అయితే ఉంది. ఈ 2 వాహనాల్లో పోలీసులు నిన్న హైదరాబాద్ నుంచి విజయవాడకి తీసుకుని వచ్చిన పరిస్థితి. అయితే ఈ పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించిన వ్యవహారంలో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే కనపడుతుంది. ఒక డీజీ స్థాయి వ్యక్తి అరెస్ట్ కావడం బహుశా ఇదే ప్రథమం అని కూడా తెలుస్తుంది. పోలీస్ శాఖలో ఒక డీజీ స్థాయి అధికారి అరెస్ట్ కావడం ఇదే ఫస్ట్ టైం అని కూడా చెప్తున్నారు. కానీ నటి జత్వానీ కేసులో నిన్న సిట్ దగ్గర, సిబిఐ దగ్గర, సిఐడి దగ్గర మాట్లాడుతూ చాలా క్లియర్గా అంశాలు అయితే ఆయన మాట్లాడిన పరిస్థితి. నాకు వారం రోజుల ముందే ఈ వ్యవహారాలన్నీ కూడా తెలుసు, నన్ను అరెస్టు చేస్తారు, నేను కాదన్నా అరెస్ట్ చేస్తారు, ఈ కేసుకి నాకు అసలు ఎటువంటి సంబంధం లేకపోయినా నన్ను అరెస్ట్ చేస్తారు, అయినా కూడా అసలు జైలు ఎలా ఉండబోతుందో చూసి వస్తాను అని మెంటల్గా ప్రిపేర్ అయ్యాను నేను అని చెప్పేది ఆంజనేయులు చాలా గట్టిగా స్టాబ్యాడ్గా ఉన్నారు. అయితే బేసిక్గా ఇదే కేసుకు సంబంధించి గతంలో ఎన్నితో పాటు మరో 2 ఐపీఎస్ అధికారుల మీద కూడా కేసులు నమోదైనాయి. వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి బెయిల్స్ కూడా తెచ్చుకున్నారు. కానీ సీతారామాంజనేయులు బెయిల్కి కూడా అప్లై చేయలేదు. కనీసం అతని మీద 2 కేసులు ఉన్నాయి. ఒకటి జత్వానీ కేసు, రెండవది RRRకి సంబంధించిన కేసు. ఈ 2 కేసుల్లో కూడా ఆయన ఎక్కడ బెయిల్కి అప్రూవల్ కాలేదు. కానీ అతని కేసుకు సంబంధించిన వ్యవహారంలో చాలా క్లియర్గా ఈరోజు కూడా తన వాదనలు తానే వినిపించుకుంటాను అని కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే నాకు లాయర్ అవసరం లేదు, ఈ కేసుకి సంబంధించి కేసు డీటెయిల్స్ ఏంటి మొత్తం కూడా నాకు తెలుసు కాబట్టి ఈ కేసులో నేనే వాదించుకుంటాను అనే చెప్పే ప్రయత్నం కూడా ఆయన అధికారులతో మాట్లాడినట్టుంది. బహుశా ఇప్పుడు కోర్టులో ఏం జరగబోతుంది అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. నిజంగానే పిఎస్ఆర్ ఆంజనేయులు
తన వాదనలు తనే వినిపించుకోబోతున్నారా, లేదు తన పైన లాయర్లు ఎవరైనా అందుబాటులోకి రాబోతున్నారా అనేది. నిజంగానే ఒక ఐఏఎస్ అధికారి కోర్టులో తన వాదనలు వినిపించుకునే ప్రయత్నం బహుశా ఎక్కడ జరుగుండదు. కానీ అది కానీ జరిగితే నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ వ్యవహారం అయితే మొత్తం మీద ఇప్పుడు లాయర్లు జడ్జిలు ఇక్కడికి వచ్చిన తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులకి రిమాండ్ కానీ విధిస్తే వెంటనే ఈరోజు ఆయన్ని జైల్లో విజయవాడ జైలుకి తరలిస్తారా లేకపోతే ఎక్కడ తరలిస్తారా అనేది చూడాలి. కానీ ఏదేమైనా రాత్రి కూడా 12:30 వరకు వాదనలు జరిగిన తర్వాత రాజకేశ్వర రెడ్డిని కోర్టు నుంచి తీసుకుని రిమాండ్ విజయవాడ జైలుకి పంపించిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు పిఎస్ఆర్ ఆంజనేయుల వ్యవహారంలో ఏం జరగబోతుంది అనేది ఐఏఎస్ వర్గాల్లో పెద్ద చర్చ అయితే జరుగుతుంది. అందులో ఒక టఫ్ ఆఫీసర్గా పేరున్న ఆంజనేయులు ఇటువంటి కేసుల్లో ఇరుక్కోవడం, అందులో అరెస్ట్ కావడం అనేది కొంత ఇబ్బందికరమైన అంశమే. ఐఏఎస్ వర్గాల్లో దీని మీద పెద్ద చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు చాలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే ఒక బ్రాండ్ ఉంది. కానీ ఆ బ్రాండ్ని ఇటువంటి చిల్లర కేసులు, చిల్లర వ్యవహారంలో దుర్వినియోగపరుచుకున్నారు ఆయన అనే ఒక వర్గం చెప్తే, లేదు ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది అనేది ఒక వర్గం అయితే జరుగుతుంది. అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేయడం, ఒక డీజీ స్థాయిలో వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు దగ్గరికి తీసుకురావడం, ఇప్పుడు కోర్టులో పైన ప్రవేశపెట్టడం, నిన్నంతా సిఐడి విచారణ చేయించడం, ఉదయాన్నే 6 గంటలకే మెడికల్ చెకప్ అంతా చేసిన తర్వాత. కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు ఎక్కడ కూడా చాలా హుందాగా కనపడుతున్నాడు, ఎక్కడ తన ధైర్యాన్ని కోల్పోయినట్టుగానే వ్యవహరిస్తున్నట్టుగా విజువల్స్లు కానీ అతను ఆహార శైలి కానీ చూస్తే చాలా క్లియర్గా ఆయన అయితే చెప్తున్నారు. కానీ ఆయన ఈరోజు కోర్టులో ఏం చేయబోతున్నారు, ఆయన తరఫున లాయర్లు వస్తారా, తన వాదనలు తానే వింటారా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రోహిత్, మరో ఒక గంట పాటు ఈ వ్యవహారం ఇక్కడ జరిగే పరిస్థితి అయితే ఉంది. 10 గంటల తర్వాత కోర్టు అంటే జడ్జి వారు 10 గంటలకు వచ్చిన తర్వాత వాదనలు ఎంతసేపు జరుగుతాయో కూడా తెలియదు. ఆ తర్వాత జడ్జిమెంట్ ఏ విధంగా ఉండబోతుందో తెలియదు. సో ఒకవేళ రిమాండ్ కానీ విధిస్తే తాను ఒక డీజీ స్థాయి అధికారి కోర్టులోకి, జైల్లోకి వెళ్ళడం రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి చరిత్రలో బహుశా ఇదే ఫస్ట్ అయి ఉండొచ్చు కూడా. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అయితే ఇది చెప్తున్న పరిస్థితి. కృష్ణమోహన్, అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు కేసు గురించి ఏమనుకుంటూ ఉన్నారు? ఎందుకంటే ఇప్పటివరకు విశాలగున్ని, కాంతిరంట ఇద్దరు కూడా ముందస్తు బెయిల్ కోసం వెళ్ళి ఆ రిలీఫ్ను పొందున్నారు. కానీ ఆంజనేయులు మాత్రం ఇంతవరకు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. నిన్న అరెస్ట్ జరిగిన తరువాత ఒక్కసారిగా పెద్ద ఎత్తున కలకాలం చెలరేగింది. అంతేకాదు మరో కేసు కూడా కేఆర్ సూర్యనారాయణను తుపాకీతో బెదిరించారు అనే కేసు కూడా సిఐడి కార్యాలయంలో ఇప్పుడు నమోదైనట్టుగా తెలుస్తుంది. సో ఒక్కొక్క కేసు బయటకు వస్తుంది. వివాదాలన్నీ ఆయన చుట్టుముడుతున్న నేపథ్యంలో ఆయన లీగల్గా రిలీఫ్ పొందటానికి ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా? డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు నిన్న ఒకటి జత్వానీ కేసు, రెండవది త్రిపుల్ కేసు, ఇప్పుడు తాజాగా సూర్యనారాయణ కేసు కూడా సిఐడిలో నమోదైంది. అంటే అతన్ని తుపాకీ పెట్టి బెదిరించారనే వ్యవహారం కూడా నడుస్తుంది. అంటే ఈ 3 కేసుల వ్యవహారంలో ఆయన రిలీఫ్ పొందడానికి కొంత ఆలోచిస్తున్నాడా అనే ఆలోచన పక్కన పెడితే, కానీ ఆయన నిన్న సిట్లో మాట్లాడిన మాటలు మాత్రం, సో నాకు మెంటల్గా తెలుసు, నన్ను ఎలాగైనా మీరు జైలుకి పంపించాలని అనుకుంటుంది ఈ గవర్నమెంట్, సో ఆ దిశగా నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యే వచ్చాను అని చెప్పి మాట్లాడడం ఏదైతే ఉందో దాని వెనకాల తనకు ఒక వ్యూహం ఉంది అని అనుకోవాలి. రిలీఫ్ కావడానికి